వారంలో ఏం చెప్పుకున్నామో కాస్త జ్ఞాపకం చేస్తే దానిని మీకు కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. సబ్జెక్ట్ చెప్పండి మనకి. క్షయమైనది అక్షయం. ఏది క్షయము ఏది అక్షయం అనే మాట గురించి సబ్జెక్ట్ మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో అక్షయత గురించి మనం బాగా నేర్చుకుంటున్నాం. ఏది అక్షయత అంటే ఒకటి, ఫస్ట్ పాయింట్ చెప్పండి. దేవుడు అక్షయమైన క్షయమైన వాడు కాడే, అక్షయమైన వాడు దేవుడు. రెండోది ఆయన రక్తము అక్షయమైనటువంటిది. యేసు రక్తము అక్షయమైనటువంటిది. మన రక్తంలో జీవం లేదు. మన శరీరాన్ని విడిచిపెట్టి పోగానే అది నిర్జీవమైంది. కానీ యేసు రక్తం మాత్రం యేసు శరీరంలో ఉన్న జీవం ఉంది, యేసు శరీరంలో లేకపోయినా జీవం ఉంది. మూడవది వాక్యం. వాక్యానికి మరణం అనేది లేదు. అక్షయమైనది దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జీవము గలదై, అది ఆ ఖడ్గము కంటేను పదునైనదై మనుషుని యొక్క మూలుగులలోనికి దూసుకుని పోవచ్చున్నది అంటాడు. మనుషుల యొక్క మూలుగులోనికి ఏం చేస్తుందంట? చాలా పదునైందంట దేవుని యొక్క వాక్యం. అందుకని ఆ వాక్యానికి ఏముందంటే జీవం ఉంది. వాక్యానికి ఏముంది? అందుకే దాని అంటాడు, వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. వాక్యము అక్షయమైనటువంటిది. నాలుగవది అలంకరణ. అలంకరణలో రెండో అలంకరణ, క్షయమైన అలంకరణ ఉంది, అక్షయమైన అలంకరణ ఉంది. పేతురు ఏమంటాడు అని అంటే, మీరు చక్కగా వాక్యముతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని పోయినటువంటి వారిలో కొన్ని వచనాలు మనం చూడగలిగాము. దేవునికి స్తోత్రం. అలాగే చెప్తున్నాం. 4 చెప్పుకున్నాం. 5వ పాయింట్ పెడదాం. 5వది ఏంటంటే అక్షయమైన జీవ కిరీటము అనండి. అక్షయమైన జీవ కిరీటము. దీని గురించి మనం నేర్చుకోవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని, ఒకవేళ ఇతరులకు తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను. 25వ వచనంలో, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చాలా మంది క్షయమగు కిరీటాన్ని పొందడానికి వారు సర్వస్వాన్ని కూడా దారపోసి వారి జీవితకాలం అంతా కూడా పరిగెడతానే ఉన్నారట. వాళ్ళు ఏది సాధించాలనుకుంటున్నారో దానిని సాధించుటకు లోకానుసారమైన దాని కొరకు సమయాన్ని హెచ్చించి సమయమంతా వృధా చేసి పరిగెడుతున్నారండి. పందెములో పరిగెత్తువాడు నేను ముందుకు వెళ్ళాలని చెప్పి వాడు పందెములో పరిగెత్తుతున్నాడు. వానికి ఒక బహుమతి ఉంది. ఆ బహుమతి వాడు ఎదురుగా కనబడుతుంది. అందుకని ఓపిక తగ్గట్టుగా పరిగెడుతున్నాడు. వాడు కరెక్ట్గా పరిగెత్తగలిగాడు అనుకోండి, అందరికంటే ముందు వెళ్ళగలిగాడు అనుకోండి, ఆ బహుమతి వాడికి ప్రజెంట్ చేయబడుతుంది. ప్రజెంట్ చేయబడిన తర్వాత వాడుకున్నంత హ్యాపీనెస్ అంతా ఎంత కాదో, కానీ ఆ పరుగు పందెములో పొందినటువంటి ఆ బహుమతి ఈ లోకం మట్టికి సంతోషాన్ని ఇస్తుంది. అది క్షయమైన బహుమతి. ఎలాంటి బహుమతి? క్షయమైన బహుమతి. కానీ ప్రభు ఇచ్చే బహుమతి ఎలాంటిదంటే అక్షయమైనటువంటిది, కనబడనటువంటిది. అది ఇహ పరలోకములో కూడా మనలను సంతోషంగా ఉండనిచ్చేది.
హల్లెలూయా. అందుకని ఏ బహుమతి కొరకు మనం పరిగెత్తాలి అని అంటే అక్షయమైనటువంటి బహుమతిని పొందుటకు, ఆ జీవ కిరీటాన్ని పొందుటకు మనం పరిగెత్తాలి. దేవుడు అలా పరిగెత్తిన వారికి ఆ జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు. ఏమండి, అర్జెంటుగా పెట్టండి పరుగు పందెం, మేము పరిగెత్తడానికి రెడీగా ఉన్నాం అంటాం. పరిగెత్తాలి. పరుగు పందాల్లో పరిగెత్తుతున్నాం, కబడ్డీ పోటీల్లో పరిగెత్తుతున్నాం, ముగ్గురు పోటీల్లో పరిగెత్తుతున్నాం, మనం అనుకున్న ప్రతి దానిలో పరిగెత్తుతున్నాం. కానీ భక్తిలో మాత్రం పరిగెత్తలేకపోతా ఉన్నాం, ప్రార్థనలో పరిగెత్తలేకపోతున్నాం, విశ్వాసంలో పరిగెత్తలేకపోతున్నాం, పరిశుద్ధతలో పరిగెత్తలేకపోతున్నాం, నీతిగా ఉండడంలో పరిగెత్తలేకపోతున్నాం. ఏ బహుమతి అయితే మనకు కావాలో ఆ బహుమతిని మనం పొందలేకపోతున్నాం. ప్రతి బహుమతి కావాలని కోరుకుంటున్నాం, కానీ అక్షయమైన బహుమతిని మాత్రం పొందుకోలేకపోతున్నాం. పౌలు అంటాడు, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకు పోరాడుతున్నారు. అది కనబడదు కొన్ని రోజులకి, కానీ మనమైతే ఏ కిరీటం పొందడానికి, ఏ బహుమతి పొందడానికి పరిగెత్తుతున్నామో తెలుసా? అక్షయమగు జీవ కిరీటమును పొందుటకు పరిగెత్తుచున్నాము. మన పరుగు వ్యర్థము కాదో, మన పరుగు వ్యర్థము కాదు. వ్యర్థము కాని ఆ పందెములో మనం పరిగెత్తి అక్షయమగు జీవ కిరీటమును పొందుదాము. ఆ జీవ కిరీటం మన నెత్తి మీద పెట్టబడిన తర్వాత మనకున్నంత ఆనందం అంతా ఇంత కాదు. వాడికి ఏముండదో తెలిసాక మరణం అనేది ఉండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్షయమగు జీవ కిరీటాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు చెప్తున్న మాట అద్భుతమైనటువంటి మాట. ఈ పందెమందు పరిగెత్తేటప్పుడు అక్షయమగు జీవ కిరీటం పొందడానికి మనము పరిగెత్తాలి. యెహోలోకంలో ఉన్న పరుగులన్నిటికంటే కూడా దేవుని భక్తిలో పరిగెత్తండి, నీతిలో పరిగెత్తండి. ఆయన ఇచ్చే బహుమతి కొరకు మనం పరిగెత్తుతాం. పరిగెత్తేటప్పుడు పడతాం, దెబ్బలు తగులుతాయి, అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శరీరపరమైన ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. వాటన్నిటిని అధిగమించగలిగితేనే మన పందెంలో పరిగెత్తగలం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు కూడా చూద్దాం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ. ఆమేన్. ఆయన ఒక్కడికేనంటారా? అది ఆయన ఒక్కడికేనంటారా? ఆయన ఏ పోరాటం పోరాడాడని ఉంది? మంచి పోరాటం. పోరాటాల్లో చాలా పోరాటాలు ఉన్నాయి, కానీ మనం ఏ పోరాటం పోరాడాలి చెప్పండి? మంచి పోరాటం పోరాడాలి. నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటేనే. పరుగు కడముట్టించాడట, విశ్వాసమును కాపాడుకున్నాడట. ఇప్పుడు ఆయన కొరకు ఏమిటి ఆశపడి ఉంది? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అది అనుగ్రహించను. ఒక పౌలు గారే కాదు, పౌలు గారికి లాగా ఎవరైతే పోరాడతారో, మంచి పోరాటం కొరకు పోరాడతారో, పరిగెత్తుతారో, ఎవరైతే దేవుని ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకుని ఉంటారో, ఆ ప్రత్యక్షతను ఎవరు వెతుకుతారో వారందరికీ కూడా ఆ జీవ కిరీటము ఇవ్వబడుతుందట. అందుకని మన పోరాటం అంతా దేని కొరకు అన్నమాట? కనబడని అక్షయ కిరీటం కొరకు. ఏ కిరీటం అండి అది? కనబడనటువంటి అక్షయ కిరీటం కొరకు. దాని కొరకే పోరాడాలి. ఆ పోరాటం కొరకు ప్రార్థనాపూర్వకంగా పరిగెత్తుదాం, బలం తెచ్చుకుని పరిగెత్తుదాం. ఎక్కడ బలం తెచ్చుకుని పరిగెత్తుదాం? దేవుని దగ్గర బలం పొంది ఆ బలంతో అక్షయ కిరీటం కొరకు మనం పరిగెత్తుతాం. కాబట్టి 4వది ఏంటంటే అక్షయమైన జీవ కిరీటం. 5వది అక్షయమైన జీవ కిరీటం. ఈ అక్షయమైన జీవ కిరీటం మనం పొందాలంటే మంచి పోరాటం పోరాడాలి, మంచి కొరకు ప్రయత్నం చేయాలి, మంచి చేయడం ప్రారంభించాలి. మంచి పోరాటం పోరాడితేనే అది వస్తుంది, చెడ్డ పోరాటం పోరాడితే రాదండి. దేవునికి స్తోత్రం. అది మంచి పోరాటం పోరాడేవాడికి మాత్రమే దేవుడు ఇస్తాడు. దాన్ని అక్షయ కిరీటము అన్నారు. ఆ అక్షయ కిరీటం పేరు ఇంకో పేరు ఏంటంటే జీవ కిరీటం. అది ఎవరికి కనబడదు. ఆ కనబడని కిరీటాన్ని పొందితే ఎక్కడ ఉంటారో తెలుసా?
యేసయ్య ఎక్కడ ఉన్నాడో అది పొందినోడు కూడా అక్కడే ఆ ప్రక్కనే ఉంటారన్నమాట. ఎంతమంది యేసయ్య ప్రక్కన ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి పోరాడండి. ఖచ్చితంగా ఆ కిరీటం మనకు వస్తుంది. మనం యేసయ్య ప్రక్కన ఉంటాం. అప్పుడున్నంత ఆనందం హద్దులు దాటి వెళ్ళిపోతుంది. ఎంత అంటే నిజంగా దాన్ని మనం ఎంత అని చెప్పి కొలతలు వేయలేం. అంత ఆనందాన్ని అనుభవిస్తాం. భూలోకంలోని ఏదైనా మనకు నచ్చింది మనం సాధిస్తే ఎంత సంతోషపడుతున్నామో దానికంటే ఎక్కువ అక్షయ కిరీటాన్ని కనుక పొందుకుంటే, జీవ కిరీటాన్ని పొందుకుంటే మన యొక్క ఆనందానికి హద్దులే ఉండవండి. ఆ కిరీటం ఆరవదిగా అక్షయమైన దేహం అనండి. అక్షయమైన దేహం అంటే క్షయమైన దేహం. ఇప్పుడు మనందరం కలిగి ఉన్నది ఏ దేహం అంటే క్షయమైన దేహం కలిగి ఉన్నాం. ఇప్పుడు దేహంలో కూడా అక్షయమైన దేహం ఉంది. దాన్ని చూద్దాం. ఒక్క మాట మనం చదువుకుందాం. ఇదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయం 52 వచనం చదువుకుందాం. 15:52. మనమందరము నిద్రించుటము గాని నిమిషములలో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందడము. బోరం రోగను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. అందరూ మాట అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. చాలా అద్భుతంగా పౌలు గారు కొరింథీయులో ఉన్న సంఘానికి మాట్లాడుతూ ఆ సంఘంతో ఇలా అంటాడు. ఏమంటున్నాడు అని అంటే, మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనం అందరము నిద్రించాం కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనం అందరము మార్పు పొందుదము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. శరీరము క్షయమైన శరీరము భూమిలో కలిసిపోద్ది. క్షయమైన శరీరము భూమిలో కలిసిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు బోరం రోగినప్పుడు, కడబోరం రోగినప్పుడు ఆ స్వరం వినపడగానే మృతులందరూ కూడా ఎలా లేపబడతారని ఉందంటే అక్షయమైన శరీరములతో లేపబడతారు. ఆ శరీరం కనపడదు. అది ఎవరికి కనపడుతుంది అంటే కేవలము ఆత్మీయులకు మాత్రమే కనబడుతుంది. జాగ్రత్త గమనించారు. ఆత్మస్వరూపులకు మాత్రమే అక్షయమైన శరీరం కనబడుతుంది. మామూలు శరీరముతో ఉన్న వాళ్ళకి ఆ శరీరము కనబడదు. అందుకే దేవుడు ఇప్పుడు వారిని ఎలా లేపుతాను అంటున్నాడు అని అంటే అక్షయమైన శరీరమును ధరించుకుంటారట. వాళ్ళు అక్షయమైన శరీరముతో వారిని లేపుతాడట. అంటే మృతమైన శరీరం అంతా ఎక్కడ కలిసిపోతుంది? ఇప్పుడు మట్టిలో కలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ దేహాన్ని ఎంత ప్రేమిస్తున్నామే, ఇంత వస్తువులు పెట్టి ఇంత అలంకరిస్తున్నామే, ఇది మట్టి మట్టి మట్టి, ఇది మట్టిలో కలిసిపోతుంది. చాలా మంది వేస్తున్నారు ప్రశ్న ఏమనంటే, ఈ చచ్చిపోయినందరికీ మళ్ళీ శరీరం ఎలా వస్తుందని. నువ్వు చూస్తున్న శరీరంతో ఎగరాడు మృతులు. దేవుడిచ్చే శరీరం వేరేగా ఉంది. అది అక్షయమైన శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అక్షయతను ధరించుకుంటుంది. క్షయం అనేది అక్షయతను ధరించుకుంటుంది. మర్త్యం అనేది అమర్త్యతను ధరించుకుంటుంది అని రాస్తుంది. అది కనబడనటువంటిది. అది కనబడాలంటే కేవలము ఆత్మస్వరూపులు మాత్రమే చూడగలరు. ఆత్మస్వరూపులు మాత్రమే చూడగలరు. అంటే మనం అంతగా ఎదిగిపోవాలన్నమాట. ఎంతగా ఎదిగిపోవాలి? ఆత్మస్వరూపులుగా ఎదిగిపోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు పరుడుస్తారు కదండి. ఏముడుస్తారు? పాములు పరుడుస్తాయి కదా, మనం కూడా పరుడుస్తాం కదా. కంటి పొర కూడా రాలుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు. మన కంటిలో పొర రాలుతూ ఉంటుంది. ఒకసారి కడుగాకి వచ్చింది అంటాం కదా. ఆ పొర పోతే తేటగా కనబడద్దండి మనకి. ఇప్పుడు ఆ పాముకున్న పొర పోతే అది మరలా యవన దశ కింద కనబడుతుంది. చాలా హుషారుగా ఉంటుంది ఆ పాము. ఆ పొరనంతసేపు దానికి ఏం కనబడదు, ఎక్కడికి కదలలేదు, వెళ్ళలేదు కూడా. పొర మీద ఉన్నప్పుడు పామును ఏమైనా చేయగలం మనం, కానీ పొర ఉడిసిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేం. అలాగా ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం మనం. విడిచిపెట్టిన తర్వాత అక్షయ శరీరాన్ని ధరిస్తాం మనం. ఈ అక్షయ శరీరం ధరించినప్పుడు మనకున్నంత బలం అంత ఎంత కాదండి. ఆ అక్షయ శరీరాన్ని మనము ధరించగలగలమన్నమాట. దేవుడు ఇప్పుడు ఎలా లేపుతానంటున్నాడు? వేళ ఏంటంటే అక్షయులుగా లేపుతానంటున్నాడు.
అక్షయ శరీరం ధరిస్తాం. అందుకని మనం కూడా అక్షయ శరీరాన్ని ధరించబోతున్నాం. ఈ శరీరం కూడా కనపడదు. ఏం చేయదండి? కనబడదు. పౌలు గారే చెప్తున్నాడు, ఈ శరీరం బాగుంటే 70-80 సంవత్సరాలు ఉంటుంది, లేకపోతే 100 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా బ్రతికితే 120 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆ శరీరం నిత్యము ఉంటుంది. కనబడినటువంటి శరీరము నిత్యము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, కనబడే ప్రతిదీ కూడా నాశనం అవుతాయి. కనబడే ప్రతిదీ కూడా నాశనం. కనబడడానికి నాశనం అనేది లేదు. అదే మనం గుర్తించుకోవాలి. ఆత్మ కనబడదు, కానీ దానికి నాశనము లేదు. ఉందంటారా? కాలితే అగ్గిలోనే కాలాలి, లేదంటే దేవుని దగ్గర అయినా ఉండాలి. అది కాలుతూ ఉండాలి, అంతే. కాలుతూ ఉండాలి, లేదంటే దేవుని దగ్గర అయినా సంతోషపడతా. కాబట్టి అక్షయమైన దేహం. ఫైనల్ గా 7వ పాయింట్ నేర్చుకుని మనం ముగించుకోవచ్చు. అక్షయమైన స్వాచ్ఛ్యము అనండి. అక్షయమైన స్వాచ్ఛ్యం. అక్షయమైన స్వాచ్ఛ్యం అంటే ఏంటి? సొత్తు, సంపద. ఏంటండి? సొత్తు, సంపద. స్వాచ్ఛ్యం అంటే మనది అని అర్థం. మనకంటూ ఉన్నదాన్ని ఏమంటారంటే స్వాచ్ఛ్యము అంటారు. మన సొత్తు అయిన దాన్ని స్వాచ్ఛ్యం అంటారు. మన కాని దాన్ని మళ్ళీ స్వాచ్ఛ్యం అని పిలవచ్చా? పిలవకూడదు. మన సొంతమైతేనే మనం దాన్ని స్వాచ్ఛమని పిలవచ్చు. మన సొంతం కాకపోతే దాన్ని స్వాచ్ఛమని పిలవకూడదు. ఇప్పుడు అక్షయమైన స్వాచ్ఛ్యం కూడా ఉందట. అది చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 3-4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 3-4 వచనాలు. కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాచ్ఛము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం నేను చదువుతున్నాను, చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ప్రభు వారు ఏం చేశారనంటే ఆయన దగ్గర ఉన్న స్వాచ్ఛ్యమంతా కూడా మనకు ఇవ్వాలనుకుంటున్నాడట. ఆయన దగ్గర ఉన్న సొత్తు అంతా కూడా మనకు ఇవ్వాలనుకుంటున్నాడట. ఆయన దగ్గర ఉన్న సొత్తు అంతా మనం పొందాలంటే ఆయన మనకు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం అంటే, ఎవరైతే తిరిగి జన్మించలేదో వారు మరలా తిరిగి జన్మిస్తే ఆ తిరిగి జన్మించినటువంటి వారికి దేవుడు తన స్వాచ్ఛాన్ని ఇస్తున్నాడట. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుని దగ్గర స్వాచ్ఛ్యం ఉంది, మన దగ్గర కూడా స్వాచ్ఛ్యం ఉంది. మన దగ్గర ఉన్న స్వాచ్ఛ్యము క్షయమైంది, ఏదో ఒక రోజున అది పోద్ది. కానీ దేవుడు ఇచ్చే స్వాచ్ఛ్యం ఉంది, అది ఎన్నడికి కూడా పోదట. అది మనం పొందాలి అంటే మనకి చిన్న ఆప్షన్ ఇచ్చాడు. ఏంటి ఆప్షన్ అంటే తిరిగి జన్మించాలి. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారికి ఆ స్వాచ్ఛ్యాన్ని ఇస్తున్నాడట. ఆ స్వాచ్ఛ్యం ఎలాంటిది అంటే నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారినది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది. వాడిపోయేది కాదు ఆ స్వాచ్ఛ్యం, చిరిగిపోయేది కదా స్వాచ్ఛ్యం, నాశనమైపోయేది కాదు ఆ స్వాచ్ఛ్యం, అలాగే మలినమైనదని కూడా కాదు. అది ఎలాంటిదంటే నిర్మలమైనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప స్వాచ్ఛాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడట. అది మనం పొందుకోవాలి అంటే బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి. తిరిగి జన్మించాలి. ఇప్పుడు ధనవంతుడు వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? యేసు ప్రభువా, నేను నీ మాటలకు విని ఆకర్షితునయ్యాను, పగలు రాలిపోయి నీ దగ్గరికి, రాత్రులు ఎందుకు వచ్చానంటే పగలతో మా యూదులు ఊరుకోరు నీ దగ్గరికి వస్తే, అందుకని చెప్పి నేను రాత్రులు వచ్చానుగా,
నేను నిత్య జీవానికి వారసుని కావాలనుకుంటున్నాను, ఏం చేయాలా అని అడిగాడు. ఏం చేయాలా అడిగాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? ఏం చేస్తావు? నువ్వు మరలా తిరిగి జన్మించాలా అన్నాడు యేసు. నువ్వు మరలా తిరిగి జన్మించాలా అన్నాడు. ముసలోడు ఎలాగా తల్లి గర్భంలోంచి వస్తాడు అని అడిగాడు కృష్ణ. తిరిగి జన్మించడం అంటే మళ్ళీ నువ్వు కడుపులోకి వెళ్ళి కడుపులోంచి రావడం కదయ్యా. ఎవడైతే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తాడో వాడే నిత్య జీవమునకు వారసుడు అని చెప్పాడండి. హల్లెలూయా. ఒకడు వచ్చి అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, నేను కూడా నిత్యం పొందాలనుకుంటున్నాను, యేసయ్యా ఏం చేయమంటావు అన్నాడు. అంటే వాడుతా అన్నాడు, ఏం లేదు, నువ్వు నిత్య జీవం పొందాలంటే నీకు కలిగి ఉన్నదంతా పేదలకు ఇచ్చేసి వచ్చేయాలి. నీకు కలిగి ఉన్నదంతా పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చేయాలన్నాడు. దాని ముందు ఒక మాట చెప్పాడు, నువ్వు ఆజ్ఞలు పాటించాలా, అది చేయాలంటే ఆయన చేస్తున్నాను అన్నాడు వాడు. అయితే ఒక పని చేయి, నీకు కలిగినంత పేదలకు ఇచ్చేసి వచ్చేయాలి. ఆ మాటకి మనసు నొచ్చుకుని అతడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు అని అంటది అక్కడ. ఏం నొచ్చుకుందట? సంపాదించినంత పేదలకు ఇచ్చేయాలంటే పేదల కోసం కానీ సంపాదించేదే కదా, అతను తినడానికి కదా సంపాదించాడు. కానీ యేసు ప్రభువు చెప్పేది ఏంటి? అదంతా వదిలే, నేను కావాలనుకుంటే వచ్చే అన్నాడండి. మనసు నొచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే తనకున్నది పేదలకు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మీరు అక్కడ గమనించండి, దేవుని దగ్గర ఉన్న స్వాచ్ఛము సొత్తు మనకి కలగాలి అని అంటే, అది మనం సంపాదించుకోవాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని కొరకు సమస్తమును నష్టంగా ఎంచుకోవాలి. దేవుని కొరకు సమస్తమును నష్టంగా ఎంచుకున్నప్పుడే దేవుని స్వాచ్ఛాన్ని పొందుతాం. అది అక్షయమైన స్వాచ్ఛం. అలాగే నష్టంగా ఎంచుకోలేదనుకోండి, ఆయన స్వాచ్ఛం మన దగ్గరికి రాదు. చాలా క్లారిటీగా ఉంది అక్కడ. చదవండి, మళ్ళీ వచ్చినాం, మీకు అర్థమవుతుంది. చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాచ్ఛము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. హల్లెలూయా. పునర్జన్మ అనేది ఉన్నమాట. బాప్తిస్మము ద్వారా ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి తొక్కిపెట్టి వాటిని ప్రక్కన పెట్టి నీటి బాప్తిస్మం పొంది ఆత్మ బాప్తిస్మం పొంది ప్రభువులో ఉండి ప్రభాజ్ఞలన్నిటిని పాటించి వాక్యానుసారంగా వెళ్ళి ప్రభు కొరకు లోకాన్ని, మన శరీరాన్ని, మన కలిగిన సమస్తాన్ని నష్టముగా ఎప్పుడైతే ఎంచుకుంటామో అప్పుడే అక్షయమైనటువంటి దేహాన్ని, అక్షయమైనటువంటి స్వాచ్ఛాన్ని మనం సంపాదించుకుంటాం. అందుకని ప్రతిదాన్ని నష్టంగా ఎంచుకోవాలి. నేను నా వ్యాపారాన్ని నష్టంగా ఎంచుకుని వచ్చాను. నేను ఒక చిత్తవరం కళ్ళజోడేసే డాక్టర్. నేను అవన్నీ ప్రక్కన పెట్టి వచ్చాను. రోజుకి 3,000 రూపాయలు సంపాదించేవాడిని 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కాదు, అవన్నీ ప్రక్కన పెట్టి దేవుడు పిలిచాడు, అది ఇచ్చాను. మొన్న బరీల కార్యక్రమం జరుగుతుంది. ఆ బరీల కార్యక్రమంలో ఒక అతగాడు అడిగాడు, నన్ను అడిగాడండి. ఏమన్నాడు తెలుసా? బ్రతుకు తెరువు లేక చాలా మంది బైబిల్ పట్టుకుని ఇలా వచ్చేస్తున్నారేంటి అన్నాడండి. నాకు చాలా బాధేసింది. అన్నాను, నా గురించి నీకు తెలుసా అన్నాను. తెలియదండి అన్నాడు. ఎక్కడ? సమాధి కార్యక్రమం దగ్గర. తెలియదండి అన్నాడు. అయితే తెలుసుకో, నా సాక్ష్యం చెప్తున్నానని చెప్పాను. నేను చదువుకున్నప్పుడే మేరీ మాత లెక్కలాడిస్తూ పెట్టి 3 లక్షల రూపాయలు సంపాదించేవాడిని 40 రోజుల్లో. ఆ తర్వాత నేను ఎల్వి ప్రసాద్ గారి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యాను. కంటి మీద చిత్తవరం కలజోడు వేస్తాను. నేను అమెరికా సంస్థతో టైఅప్ అయ్యి గ్లాసులు తెప్పించి స్కోజో ఫౌండేషన్ విజన్ స్ప్రింగ్ అని కొట్టాను. మీకు ఒకవేళ నెట్లో వస్తే రావచ్చు. ఆ కంపెనీ గురించి తెలుసుకోండి. అందులో నేను వన్ ఆఫ్ ది డాక్టర్గా పనిచేశాను. అక్కడి నుంచి గ్లాసులు దిగుమతి చేసుకుని నచ్చిన గ్లాసులు అమ్మి మిగిలిన పంపించేస్తుండేవాడిని. అందులో కూలింగ్ గ్లాసులు అయితే 220 రూపాయలకి అమ్మేవాడిని. 60 రూపాయల కమిషన్, 100 రూపాయల కమిషన్. 170 రూపాయలు గ్లాస్ ఉండేది. అది 170 రూపాయలకి అమ్మి 60 రూపాయల కమిషన్ తీసుకునేవాడిని. కమిషన్ బేసిక్ మీద పనిచేశాను. బోర్డు డబ్బు సంపాదించాను నేను అప్పుడు. ఇది నా పరిస్థితి.
బ్రతుకు దేని కోసం వచ్చినాడు కాదు. అందుకే నేను ఎవరికి చేయి అడగను, ఎత్తైను దేవుడికి పడతా లేక బాగానే చెప్తానయా నేను కంటిది. కానీ ఇచ్చేదనుకో దేవుడికి ఇస్తున్నాడు, బాగుపడతాడు, దేవుడు ఇస్తాడు. ఇవ్వలేదనుకో అలాగే ఉంటాడు. ప్రభు చెప్పాడు, ప్రభు చెప్పినట్టు బోధిస్తానయ్యా, నిక్కర్చని బాధ చేస్తాను, నిక్కర్చగా ఉంటాం అని చెప్పానండి. దండం పెట్టేసి అయ్యగారు ఫీల్ అయ్యారా అన్నాడు. నేను ఫీల్ అవ్వలేదయ్యా, నువ్వు అన్నదానికి సమాధానం చెప్పాను. ఎందుకు ఫీల్ అవ్వాలి? నువ్వు అన్నదానికి సమాధానం చెప్పాను. అందరూ ఎవడో ఉంటాడు, వాడి దగ్గర మాట్లాడు, నా దగ్గర మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడు. ప్రియులారా, స్వాచ్ఛం. ఏ స్వాచ్ఛం కావాలి మనకి? వాడబారని స్వాచ్ఛం, నిర్మలమైన స్వాచ్ఛం అండి. ఇంకేమన్నాడు అక్కడ? 3 మాటలు కనబడతాయి. అక్షయమైన స్వాచ్ఛం. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. ఆ స్వాచ్ఛం ఎక్కడుందో తెలుసా? యేసయ్య దగ్గర ఉంది. నీవిచ్చిన రూపాయి ఇక్కడే మారుతుంది, పరలోకంలో మారుతుంది. మారుతుందా? మారుతుందా? ఒకసారి పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు యేసు ప్రభు అని పన్ను కట్టాలి, కట్టుకున్నాడు. పేతురు అంటాడు, ప్రభు పన్ను కట్టాలి ఇక్కడ అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, పని చేయి, కడదాం, రూల్స్ మనం వ్యతిరేకంగా ఉండవు, గవర్నమెంట్ వారికి వ్యతిరేకంగా ఉండవు. ఓ పని చేయి, గాలం పట్టుకుని నిన్ను సరస్సులో అన్నాడు. వేసాడు. ఒక చేప పడుతుంది అన్నాడు, పడ్డదాను దాన్ని చెంకిలు ఎలా లాగన్నాడు, లాగాడు. అందులో ఏముందన్నాడు? ఒక షెకిల్ ఉందన్నాడు, తీసురా అన్నాడు. తీసుకొచ్చాడు. షెకిల్ మీద ఎవరి బొమ్మ ఉంది అన్నాడు. ఎవరిది? కైసర్ బొమ్మ ఉంది అన్నాడు. కైసర్కి ఇచ్చే దేవుంది, దేవుడికి సింపుల్ గా చెప్పాడు. కైసర్ది దేవునిది దేవుడి. అది మీకు ఏమర్థమైంది చెప్పండి? మీకేమర్థమైంది? అర్థం అవ్వలేదా? కైసర్కి దేవునికి ఇచ్చా అన్నాడు కదా, అర్థం అవ్వలేదా? దాని మీద ఆ నాణ్య మీద ఎవరి బొమ్మ ఉంది? కైసర్ బొమ్మ ఉంది కదా. కాబట్టి కైసరికి అంటే లోకానుసారమైన ధనం, లోకాలు అంటే దాని దగ్గర మనం మరి దేవునికి ఇచ్చాను అక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదే మనం అర్థం చేసుకోవాలి. అక్కడేంటంటే దేవుడు కొంత భాగాన్ని మనకు వచ్చిన కష్టార్జితంలో ఆశపడుతున్నాడు. అదవుతుందా? దేవుడు కొంత భాగాన్ని కష్టార్జితంలో ఆశపడుతున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? హెబేల్ దగ్గర నుంచి కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చింది కాదు, కొత్తగా వచ్చింది ఏం కాదు, అక్కడి నుంచి వచ్చింది. పాత నిబంధనలో దశమ భాగాలుగా దేవుడు 12 గోత్రాలకి కూడా స్వాచ్ఛాన్ని ఇచ్చాడు. 12 గోత్రాలకి స్వాచ్ఛాన్ని ఇచ్చాడు. లేవి గోత్రానికి స్వాచ్ఛము ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. లేవి గోత్రానికి స్వాచ్ఛం ఇవ్వలేదు. లేవి వెళ్ళి అడిగాడు, నాకు ఎందుకు ఇవ్వలేదని. అప్పుడు లేవిని అన్నాడు, నీవు దేవాలయంలో దూపమే, దేవాలయంలో వచ్చే ప్రజలందరికీ బోధించు, వాళ్ళందరూ కష్టపడిన దాంట్లో 10వ వంతు తెచ్చి నీకు ఇస్తారు అన్నాడు. ఏమన్నాడు? 10వ వంతు తెచ్చి నీకు ఇస్తారు, ఖచ్చితంగా వాళ్ళు నేను ఇమ్మని చెప్తాను అన్నాడు. దేవుడే నిర్ణయించాడు. ఆ నిర్ణయం చెప్పిన 10వ వంతు అంతా తెచ్చి నీకు ఇస్తారు. అప్పుడు నీకు ఎంత అవుతుందో తెలుసా? 11 వంతులు అవుతుంది. వాళ్ళకి ఎంతో తెలుసా? 9 వంతులే. 2 వంతులు ఎక్స్ట్రా ఇస్తున్నాను నీకు అన్నాడు. 2 వంతులు ఎక్స్ట్రా ఇస్తున్నాను. అది దేవుంది. అంటే 100లో 10వ భాగం ఎవరిది? దేవుని. అందుకని దేవునికి ఇచ్చే. కైసర్కి ఇచ్చే. అర్థమైనప్పుడు మీకు సింపుల్ అంతే, ఏం కాదు. దేవుని భాగం దేవునికి ఇచ్చేయాలి, మనుషుల భాగం మనుషులు తీసుకోవాలి. అది ధర్మం. అప్పుడు నువ్వు అడుగు దేవుణ్ణి, శోధించు దేవుణ్ణి, అడిగే ధైర్యం కూడా మనకు సరిపోదు కదండి. క్రొత్త నిబంధన ప్రకారంగా చూస్తే నువ్వు వర్ధిల్లు కొద్ది ఇచ్చేయన్నాడు. 10వ భాగమే కాదు, ఇవి అంతానే వచ్చండి. నువ్వు దీవించబడి కొద్ది కూడా ఇచ్చారు. అది అక్షయమైనటువంటి దేవునికి స్తోత్రం. అక్షయమైన స్వాచ్ఛం మనకు కావాలంటే క్షయమైన స్వాచ్ఛాన్ని దేవునికి ఇవ్వడానికి ప్రయత్నించి, ఆయన పని జరగడానికి ప్రయత్నించి, నువ్వు ఇచ్చే మనసు ఉంటే దేవుని దగ్గర అక్షయమైన స్వాచ్ఛాన్ని పొందగలుగుతావు. ఇచ్చే మనసు లేకపోతే అది ఎక్కడ పొందగలుగుతావు? నేను అక్కడ పొందాలంటే ఇక్కడ కీ పాయింట్స్ ఉన్నాయి. ఈ కీ పాయింట్స్ అన్ని చేస్తేనే మనం అది పొందగలం. ఈ కీ పాయింట్స్ లో ఏది చెయ్యకపోయినా మనం అక్కడ పొందలేము. హల్లెలూయా. కడుపురీలగా 7వది ఏంటంటే అక్షయమైన స్వాచ్ఛం. ఇది ఎవరికి కనబడినటువంటి స్వాచ్ఛం. అందుకే కదండి మనకు ఉన్నటువంటి ఒకే ధైర్యం ఏంటి? మనకున్న ధైర్యం ఏంటి చెప్పండి. ఇప్పుడు లేవిడికి ఆస్తి ఎవరు? ప్రభు అన్నాడు, లేవిడికి నేనే నీకు ఆస్తి అన్నాడు, నేనే నీకు ఆస్తి అన్నాడు. నువ్వు నా గురించి ప్రకటించావు.
నా గురించి నేర్పించు, ప్రార్థన చేయి, ధూపమే, బలులు అర్పించు. వాళ్ళందరూ కష్టపడతారు, 900 తీసుకుంటారు, నీకు 10 తెచ్చిస్తారు. వాళ్ళకంటే నీకు రెండు అంతలు ఇప్పిస్తున్నాను. అయ్యా, స్వాచ్యం కొరకు ఇంత ప్రయాసపడుతున్నాము, మరి అక్షయమైన స్వాచ్యం వరకు అవుతుందో చెప్పండి? దానికి ఎంత కష్టపడాలండి? ఈవేళ 100 రూపాయలు సంపాదించాలంటే 8 గంటల సేపు కష్టపడాల్సి వస్తుంది మనం. మరి అలాంటిది అక్షయమైనటువంటి సాక్ష్యం సంపాదించాలంటే ఎన్ని గంటలు కష్టపడితే వస్తుందండి మనకి? ఆలోచించండి. అందుకే బైబిల్ చదివితే మనకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతుంది. చదవండి, లేదంటే వినండి, చెప్పేటప్పుడు వాటిని పాటించండి. 7 విషయాలు నేర్చుకున్నాం మనం. 7 విషయాలు టక్కమని చెప్పండి. మన అంశం ఏంటి? అక్షయమైనది. అక్షయమైనది. ఏది అక్షయమైందంటే దేవుడు అక్షయమైనది. రెండవది ఆయన రక్తము అక్షయమైంది. మూడవది ఆయన వాక్యం అక్షయమైంది. నాలుగవది ఆయన అలంకరణ అక్షయమైనటువంటిది, అక్షయమైన జీవ కిరీటం. ఆరవది అక్షయమైన దేహం. ఏడవది ప్రతిదీ కూడా మీకు వాక్యంలోంచి చూపించాను, నా సొంత మాటలు ఏం చెప్పలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం ఆలోచనలో పెట్టండి. ఇంకా దేవుడు మీకు చాలా విషయాలు బోధిస్తారు. నేను ఎంతవరకు అర్థం చేసుకోగలిగానో అంతవరకు అర్థం చేసుకోగలిగాను. మీకు ఇంకా ఎక్కువ జ్ఞానం ఇచ్చి దేవుడు, ఇంకా పరిశుద్ధాత్మ నీకు సహాయం ఉంటే ఇంకా లోతుగా అర్థం చేసుకోగలరు కదండి. కాబట్టి కొన్ని మాటలు దేవుడు